బీసీ డిక్లరేషన్ తో చరిత్ర తిరగరాయబోతున్నామంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. బీసీలకు 33% రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాడతామన్న ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఈరోజు ఆషామాషిగా ఇది రిలీజ్ చేయలేదు. 3 సంవత్సరాల నుంచి 153 కులాలని 56 సాధికార కమిటీలుగా విభజించి అన్ని ప్రాంతాల్లో 800 మీటింగులు పెట్టి ఆ కుల నాయకులతో ప్రజా సంఘాలతో మాట్లాడి, అంతేకాకుండా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చొని ఒక బ్రహ్మాండమైనటువంటి చరిత్ర తిరగరాయబోయేటువంటి ఒక బీసీ డిక్లరేషన్ ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. చట్టసభల్లో 33% వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు, అసెంబ్లీలో పార్లమెంట్ లో మీ రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున మేము పోరాడతామని ఈ ప్రజా డిక్లరేషన్ లో కూడా మీకు అందరికి చెప్తున్నా. మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఆలోచన ఏమైనా చేశారా? 99లో 33% అన్నావు, మార్కెటింగ్ కమిటీలో వాళ్ళకి ఓటాలు అన్నావు, అవి 2 వెళ్ళిపోయాయి. 2004కి ఆల్ ఫ్రీ అన్నావు, అది మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నావు. బీసీలను దగాలు చేసినటువంటి నాయకుల చరిత్ర తీస్తే ప్రప్రథముడు, బీసీలను దగా చేసిన నాయకుల చరిత్ర తీస్తే ప్రప్రథముడు చంద్రబాబు నాయుడే. 2014లో 142 హామీలు ఇచ్చి ఎన్ని హామీలు అమలు చేశారు? ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ప్రతి 5 సంవత్సరాలకి ఒక వేషం వేస్తూ ఉంటాడు మోసం చేయడానికి.